మన ఇద్దరం దెబ్బలాడుకుంటుంటే మధ్యలో 12 గంటలకి లింగోద్భవ కాలంలో లింగం ఆవిర్భవించింది అంటే ఇదే మన మించింది కదా అని తెలియాలిగా, దాన్ని చూడాలిగా. దివ్య దేహము అంటే అర్థం అదే కదా, దిగంబరాయ దిక్కులన్నీ వ్యాపించింది అంటే అర్థం అదే కదా. ఈ అజ్ఞానులు ఇద్దరూ చూడడం మానేసి ఏం చేశారు, ఎదురుగా ఉన్న శివుణ్ణి నమస్కరించడం, తెలుసుకోవడం, అహంకారం పోగొట్టుకోవడం మానేసి బ్రహ్మ ఆకాశం హంస రూపంలో ఆకాశంలోకి వెళ్ళాడు. పైన దీని అంతు ఎక్కడుందో కనుక్కుందాం, అక్కడ మందార పువ్వో మల్లె పువ్వో పెడదామని పూల మార్కెట్కి వెళ్ళాడు. ఈయన బుద్ధి అలా ఉంది అక్కడ. ఎందుకంటే అహంకారం ఉన్నప్పుడు అలాగే ఉంటుంది. విష్ణుమూర్తి అయినా పోనీ జ్ఞానంతో వ్యవహరించాడా, ఆయన అంతు కనుక్కుంటే నేను మూలమేమిటో కనుక్కుంటా అని భూమిని తవ్వాలంటే కోరలున్న ఆకారం కావాలి. కాబట్టి ఈయన కర్మ కాలిపోయి వరాహ రూపం ధరించాడు. ఈయన విష్ణువు వరాహం అయ్యాడు అంతే. లెక్క ఆలోచనలు మారితే మన బతుకులు ఇలాగే అవుతాయి. విష్ణుమూర్తి వరాహం అవుతాడు. అవి మరి తవ్వాలంటే అంతే కదా, తవ్వుకుంటూ కిందకి వెళ్ళాడు. ఎంత కిందకి వెళ్ళినా ఏం దొరకలేదు, ఆయనకి పైకి వెళ్ళినా ఏం దొరకలేదు. ఇప్పుడు ఆలోచించండి, శివుడు ఎప్పుడు దొరుకుతాడు? కిందకి తవ్వుకుంటూ వెళ్ళిన విష్ణుమూర్తికి దొరకలేదు, పైకి ఎగురుకుంటూ వెళ్ళిన విష్ణుమూర్తికి దొరకలేదు. ఇద్దరూ ఈ పనులు మానేసి ఎదురుగా ఉన్న శివలింగానికి నమస్కరిస్తే దొరుకుండేవాడు ఖచ్చితంగా. అంటే మనం కూడా జీవితంలో ఆలోచించాలి. కిందకి తవ్వుకుంటూ వెళ్ళడం అంటే గత జ్ఞాపకాలు తవ్వుకుంటూ ఉండడం అస్తమానం. 10 ఏళ్ల క్రితం ఎంత బాధపడ్డా, నిన్ను ఇప్పుడు ఎవడడిగాడమ్మా ఆ విషయాలని, ఎందుకు ఏడుస్తున్నావు శివరాత్రి పూట? నిన్నటివి మొన్నటివి కాదండి, 25 ఏళ్ల క్రితం నాటివి కూడా తవ్వుకోవడమే. ఎవడు తవ్వుకోమన్నాడు? ఎవరైనా అడిగా అవసరమా? అవసరమైన ఈ జీవిత చరిత్ర రావే అంటే రాద్దాం, అదేం లేదు కదా. అలాగే కొంతమంది ఊహలు, ఇప్పుడు ఎలా ఉన్నావు 2 ఏళ్ళు పోయాక ధరలు ఎలా ఉంటావు, 2 ఏళ్ళు పోయాక నువ్వు ఉండవమ్మా, నీకు ఎందుకు ఆ గొడవ? ధరలు ఎలా ఉంటే నీకే, నువ్వు ఉండవుగా. అది మళ్ళీ భయం, నేను ఉండకపోవడం ఏమిటి, ఉంటా, నువ్వు నీ ఇష్టమేనా?